తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం. 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో వార్డులు, చైర్పర్సన్, మేయర్ పదవులకు రిజర్వేషన్లను ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్లను కేటాయించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా కేటాయించింది. మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త రిజర్వేషన్ నిబంధనలు అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సీట్ల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తూ మొత్తం రిజర్వేషన్లను 50% మించకూడదని తెలిపింది. జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు అమలు చేసింది. మహిళా రిజర్వేషన్కు లాటరీ విధానం ఖరారు చేసింది. గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి మినహాయించింది. మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లలో 2011 జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను కేటాయించింది. బీసీలకు ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. మహిళలకు 2019 టీఎం చట్టం ప్రకారం సీట్లు ఇచ్చింది. గ్రేటర్ కాకుండా అన్ని మున్సిపాలిటీలకు ఇది వర్తించనుంది. జిల్లాల వారీగా రిజర్వేషన్ పట్టికలు విడుదల చేసింది ప్రభుత్వం. 2011 మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవుల్లో బీసీలకు 38 స్థానాలు, ఎస్సీలకు 17, ఎస్టీలకు 5 పదవులు కేటాయించింది. మహిళలకు 31 చైర్పర్సన్ స్థానాలు రిజర్వ్ చేయగా అన్రిజర్వ్డ్గా 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 10 కార్పొరేషన్లలో మేయర్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు 1 స్థానం, బీసీలకు 3, మహిళలకు 4 పదవులు రిజర్వ్ చేసింది.